ఇండోనేషియా హారర్ సినిమాలను చూడాలంటే మినిమం గుండె ధైర్యం ఉంటేనే సరిపోదు. ఎందుకంటే ఈ సినిమాల్లో హారర్ సీన్స్ అంత భయంకరంగా ఉంటాయి. గత ఏడాది ఒక ఇండోనేషియన్ హారర్ ఆడియన్స్ ని బాగా భయపెట్టింది. ఇందులో హారర్ సీన్లు, గ్రామీణ నేపథ్యంలో వచ్చే ట్విస్టులు, 1 గంట 48 నిమిషాలు ఉన్న ఈ హారర్ సినిమాను చూస్తే అంతే సంగతులు. ఈ సినిమా పేరేమిటి, ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మొదటి భాగంలో జరిగిన భయంకరమైన సంఘటనల తర్వాత సుమారు 25 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ కథ గిరి టాటో అనే గ్రామంలో జరుగుతుంది. ఊళ్ళో పిల్లలందరూ సరదాగా ఫుట్బాల్ మ్యాచ్ ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఆ గొడవలో తెలియక చేసిన ఒక తప్పు వల్ల ఆ గ్రామానికి పట్టిన పాత శాపం మళ్ళీ నిద్రలేస్తుంది. పిల్లల్ని వేధించే ఉమ్ము సిబ్యూన్ అనే ఒక దుష్ట శక్తి మళ్ళీ గ్రామం మీద పడి పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడం మొదలు పెడుతుంది. ముఖ్యంగా సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఈ శక్తి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇక ఆ దుష్టశక్తి వల్ల ఊళ్ళో పిల్లలందరూ వింతగా ప్రవర్తిస్తూ ఒకరి తర్వాత ఒకరు మాయమైపోతుంటారు. అప్పుడు కొంతమంది చిన్న పిల్లలు టీమ్గా ఏర్పడి ఈ భయంకరమైన దుష్టశక్తి నుండి తమ గ్రామాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో స్టోరీ మరింత భయంకరంగా నడుస్తుంది. చివరికి ఆ దయ్యం బెడద ఎలా తప్పింది, దానికోసం ఆ పిల్లలు ఏం చేశారు అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ ఇండోనేషియా హారర్ థ్రిల్లర్ చిత్రం పేరు వచ్చేసి వక్తు మాగ్రెన్ 2. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ప్రస్తుతం ఇండోనేషియా భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. హారర్ మూవీస్ చూస్తున్నప్పుడు నేను వాడే నైట్ ల్యాంప్స్, హెడ్ ఫోన్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. తక్కువ ధర, మంచి క్వాలిటీ చూసి కొనండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను.